ప్రకాశం జిల్లా గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలో భవన నిర్మాణ నిబంధనల ఉల్లంఘనపై అధికారులు కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు. పట్టణ ప్రణాళిక విభాగం చేపట్టిన విస్తృత తనిఖీల్లో ఇప్పటి వరకు సుమారు 1100 అక్రమ నిర్మాణాలను గుర్తించగా అందులో దాదాపు 600 మంది భవన యజమానులకు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న వారిలో ఇప్పటి వరకు కేవలం 32 మంది మాత్రమే బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. నిర్ణీత గడువులో రెగ్యులరైజేషన్ కొరకు దరఖాస్తు చేసుకోవాలని, లేకపోతే భవన యజమానులపై మున్సిపాలిటీ యాక్ట్ 1965 ప్రకారం చర్యలు తీసుకుంటామని కమిషన్ రమణబాబు హెచ్చరించారు. రెగ్యులరైజేషన్ చేసుకున్న భవన యజమానులకు సంబంధిత పత్రాలను అధికారులు అందజేసి అభినందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు బీపీఎస్ పథకం 225 జీవోఎంఎస్ నెంబర్ ప్రకారం పీనలైజేషన్ స్కీమ్ కి ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారు. అందులో భాగంగా మన గిద్దలూరు పట్టణంలో సుమారు 1100 బిల్డింగులకి, అంటే 1100 భవనాలు, అక్రమ కట్టడాలు కావచ్చు, ప్లాను కొన్ని ఫ్లోర్లకు తీసుకొని ఇంకొన్ని ఫ్లోర్లు అదనంగా నిర్మించినవి కావచ్చు, రెసిడెన్షియల్ ప్లాన్లు తీసుకొని కమర్షియల్ కింద వినియోగిస్తున్నవి కావచ్చు, ఇలా వివిధ కారణాలతో 1100 భవనాల్ని గుర్తించడం జరిగింది. ఈ రోజు వరకు కూడా సుమారు 600 చిలుకు నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. అంటే ప్రతిరోజు జరిగే ప్రాసెస్ కాబట్టి నోటీసులు సర్వ్ చేస్తున్నాము. అందులో భాగంగా మొదటి విడతగా 32 మంది భవన యజమానులు మాకు ఫుల్ ప్లెడ్జెడ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారు. వారు సబ్మిట్ చేసిన 48 అవర్స్ లోపల మేము వారికి క్లియర్ చేసి ప్రొసీడింగ్స్ కూడా అందజేయడం జరిగినది. అందులో భాగంగానే ఈరోజు రాఘవేందర్ రెడ్డి గారు, రవీంద్రారెడ్డి గారు, ఉమాదేవి గారి పేరు తరఫున వారి భర్త గారు వీరందరూ వచ్చారు. వారికి కూడా ఇన్ టైంలో అప్లికేషన్స్ అనేది, ప్రొసీడింగ్స్ అనేది మంజూరు చేసి ఇచ్చేసాము. అలాగే మిగిలిన భవన యజమానులందరూ కూడా దయచేసి మీ భవనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ క్రమబద్ధీకరించుకోవటానికి మన WPRS ద్వారా కానీ, మన స్థానిక LTPల ద్వారా కానీ అర్జీ దాఖలు పరిచినట్లయితే వెంటనే నిబంధనలను అనుసరించి వెంటనే మీకు BPS రెగ్యులరైజ్ చేసి ప్రొసీడింగ్స్ అందజేయడం జరుగుతుంది. కాబట్టి యజమానులందరూ కూడా గిద్దలూరు పురపాలక సంఘానికి సహకరించి అర్జీలు దాఖలు చేయాలని తెలియజేసుకుంటున్నాను. ఈ BPS స్కీమ్ గురించి అవగాహన కల్పించడంలోనూ, పబ్లిక్ ఇంట్రాక్షన్స్ లోనూ సార్ మాకు చాలా సహకరించారు. సో మేము తెలియక చేసిన అపరాధంలో అన్ని కూడా ఈ స్కీమ్ ద్వారా రెక్టిఫై చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ అనేది కలిగింది. మా LTP గారు కానివ్వండి, సో వారి సహకారం కూడా ఉంది దీంట్లో. తర్వాత మన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ శాంతి మేడం గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తర్వాత ప్లానింగ్ ఇన్స్పెక్టర్ రాజారెడ్డి గారికి, తర్వాత ఇతర WPRS సిబ్బందికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. సో ప్రతి చోట కూడా మాకు పబ్లిక్ అవేర్నెస్ అనేది కూడా BPS గురించి బాగా చెప్పడం జరుగుతూ ఉంది. సో ఒక ఫ్రెండ్లీ ఆఫీసర్ని, తర్వాత పబ్లిక్ చాలా ఈజీగా అప్రోచ్ అవడానికి ఇక్కడ దోహదం కలిగింది. ఇట్ ఈస్ ఎ కాస్ట్ టు గుడ్ గవర్నెన్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ హియర్. సో థ్యాంక్ యూ.